అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఇటీవల కాలంలో విజయారెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దాదాపుగా వారం అంటే 30 తేదీ చనిపోయింది. దాదాపుగా వారం కావస్తుంది. ఇంతవరకు ఆ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఫోన్ కాల్ డేటాని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. కాకపోతే ఎటువంటి ఎవిడెన్సు రాకపోవడం ఇక్కడ విశేషం. దాదాపుగా వారం రోజులు అవుతున్నా కూడా రైల్వే పోలీసులు దీని మీద సమగ్ర విచారణ చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఆమె ప్రతి దానికి ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంది. సెల్ ఫోన్ కావచ్చు, అలాగే ల్యాప్టాప్ కావచ్చు, ప్రతి ఒక్క యాప్కి ఒక పాస్వర్డ్ ఉండడం వల్ల ఇది డిలే అవుతూ వస్తుంది. అది ఫోరెన్సిక్ పంపించామనేసి పోలీసులు చెబుతూ వస్తున్నారు. కాకపోతే ఆమె చావు వెనకాల చాలా వరకు ఆస్తి తగాదాలు ఉన్నాయనేసి కొంతమంది చెబుతూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు కావచ్చు, అలాగే వాళ్ళ హస్బెండ్ చెప్పిన మాటలు కావచ్చు, అలాగే వాళ్ళ అన్నగారు చిరంజీవి రెడ్డి గారు చెప్పిన మాటలు కావచ్చు, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆస్తి తగాదాలే ఉన్నాయనేసి మనము అనుకోవచ్చు. కాకపోతే పిల్లల విషయానికి వస్తే దాదాపుగా పిల్లలు అబ్బాయికి వచ్చి 17 సంవత్సరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అమ్మాయికి వచ్చేసి 18 సంవత్సరాలు సెకండ్ ఇయర్ చదువుతుంది అమ్మాయి ఇంటరు. వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకెళ్ళి ఆమెతో పాటు ముగ్గురు చనిపోవాల్సి వచ్చింది అనేది ఇక్కడ ఒక మిస్టరీ. ఈ మిస్టరీలో మొదటగా అమ్మాయిని 27వ తేదీ ఇంటికి తీసుకొచ్చి 29వ తేదీ వదిలేసింది కాలేజీలో. వెంటనే 30వ తేదీ కాలేజీకి వెళ్ళి ఆమెని పిలుచుకొని రావడానికి వెళితే అక్కడ కాలేజీ సిబ్బంది ఎందుకు మేడం నిన్నే కదా వదిలేసింది, మళ్ళీ ఈరోజు వచ్చారని అడగ్గా మా బంధువులు చనిపోయారు అనేసి ఆమె కూతుర్ని పిలుచుకొని వచ్చేసింది. అలాగే అక్కడ నుంచి అబ్బాయిని కూడా సేమ్ ఇదే రీజన్ చెప్పేసి అబ్బాయిని కూడా పిలుచుకొని వచ్చింది. ఆమె ముందుగా ప్లాన్గా చనిపోవాలని అనుకుంటే పిల్లల్ని 29వ తేదీ ఎందుకు కాలేజీలో వదిలేసి వచ్చేది? ఇది ముందు నుంచి ప్లాన్ కాదు, అప్పుడప్పుడు డెసిషన్ తీసుకున్నట్టు మనకు అనుమానాలు తావిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు నుంచి ప్లాన్లో చనిపోవాలని ప్లాన్ ఉంటే అమ్మాయిని ఇంటి దగ్గరే పెట్టుకొని ఉండొచ్చు, లేదంటే ఏమైనా సింగిల్గా చనిపోవాలనుకుందా, లేదంటే పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందా. వీటన్నిటికీ కన్క్లూజను దాదాపుగా ఈరోజు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అన్నని అలాగే వాళ్ళ హస్బెండ్ని ఈరోజు విచారిస్తున్నారు పోలీసులు. దీని గురించి వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. విజయారెడ్డి గారి భర్త ఏం మాట్లాడాడో ఆయన మాటలోనే ఒకసారి విందాము. ఏం ఇప్పుడు అందరూ చెప్పింది అదే. నేను నాకేం మైండ్ మొత్తం బ్లాక్ లా ఉన్నాను. నేను నాకేం అంటే అంత ముందు రోజు మాట్లాడాను, మంచిగా మాట్లాడింది. ఏదైనా ఉంటే నాకు చెప్తుంది, షేర్ కంపల్సరీ చేస్తుంది, ప్రతి ఒక్కరు షేర్ చేస్తుంది. ఏమైంది అనేది అర్థం కాలేదు, నాకే అర్థమవుతలేదు. మీరు ఎప్పుడు మాట్లాడారండి? లాస్ట్ మాట్లాడినప్పుడు మీతో ఏం మాట్లాడారు? 29th రోజు మాట్లాడానమ్మా. 29th రోజు నార్మల్ గా జనరల్ గా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా చదివిద్దాం. ఇప్పుడు పాప సెకండ్ ఇయర్, బాబు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కంప్లీట్ తర్వాత ఐఐటి వేపిద్దామని పాపకు ప్లాన్ లో ఉన్నాం. ఆల్రెడీ ఎగ్జామ్ రాపించాం మొన్న 27 రోజు పాప మాట్లాడింది నాతో. డాడీ బాగా రాసిన డాడీ, వచ్చేస్తారు డాడీ అని. దాని గురించి ఐఐటి ఎగ్జామ్ కు సంబంధించి 27 ఎగ్జామ్ రాపిచ్చి ఇంటికి తీసుకెళ్లి పాపని 29 అక్కడే కాలేజీలో వదిలేసి వచ్చింది. మరీ 30వ తేదీ వెళ్ళి వాళ్ళమ్మ అమ్మాయిని తీసుకొచ్చింది అనేసి చెప్తున్నారు. మాట్లాడడం ఇక్కడ సీట్లు ఉంటే దగ్గర నియర్ బై మనకు చాలా దూరం లేకుండా నియర్ బై చూసుకుందామని. బాబు మాట్లాడింది సంక్రాంతి హాలిడేస్ కి వచ్చాడు, అప్పుడు మాట్లాడాడు బాబు. హాస్టల్ ఉంటారు ఇద్దరు పిల్లలు, ఇద్దరు హాస్టల్. బాబు ఏమో గట్కేశ్వర దగ్గర ఉంటాడు, పాపనేమో అక్కడ పటాన్ చెరువులు ఉంటారు. చిన్నచెల్ల నా ఓన్ హౌస్ ఉంది, చిన్నచెల్ల ఆడ ఉంటారు. పిల్లలు లాస్ట్ బాబు మాట్లాడారు కదా 27th, అప్పుడు ఏమన్నా? పాప మాట్లాడుతుంది, పాప హ్యాపీగా మాట్లాడుతుంది. పాప ఏంది మంచిగా డాడీ తోటి జోకింగ్ బాగా చేస్తారు, నాతో బాగా మాట్లాడుతుంది పాప. మీకు అసలు ఏ మాత్రం అనుమానం రాలేదండి? తను లాస్ట్ టైం 29th మీతో మాట్లాడారా? ఏం అనుమానం ఏం రాలేదు, అట్లా ఏం మాట్లాడలేదు, నార్మల్ గానే మాట్లాడింది. ఇది దీని గురించి మేము ఎప్పుడు 90% పిల్లల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. మన లైఫ్ కాదు, పిల్లల్ని మంచిగా సెట్ చేయాలి, మన పిల్లల లైఫ్. ఈ విధంగా విజయారెడ్డి గారి భర్త సురేందర్ రెడ్డి గారు
మాకు ఎటువంటి గొడవలు లేవు, మాకు ఎటువంటి సమస్యలు లేవు, పిల్లలతో బాగా ఎంజాయ్గా హ్యాపీగా ఉంటాం. కానీ ఆమె ఇలాగ ఎందుకు చేసుకుందో నాకే అర్థం కాలేదనేసి ఈయన చెప్తూ వస్తున్నాడు. ఒకసారి వాళ్ళ అమ్మగారి మాటల్లో ఒకసారి విందాం, ఆమె ఏం మాట్లాడిందో. ఎప్పుడన్నా ఏమన్నా చెప్పేవాళ్ళ మీకు? అస్సలు చెప్పేది కదా, ఆమె బాధ ఉన్నా కూడా లోపలనే ఉంటది, మనసులో ఏడుపు గాని మొహం మార్చుకోవడం అలాంటివి ఉండయి. అస్సలు ఉండయి. ఎవరిని చాటుకు కూడా తిట్టదు అసలు. ఏం లేకుండా ఇట్లా ఏంటంటే అసలు ఆమె గురించి ఏం చెప్పడానికి లేదు అసలు. ఆ రోజు ఎప్పుడు మీతో లాస్ట్ మాట్లాడారు? 6:30కి వెళ్ళింది. 6:30 శుక్రవారం ఫ్రైడే. ఇంట్లో నుంచి ఆఫీస్ జాబ్ చేయాలి నేను అప్పటికన్నా. నేను బయటకు వెళ్ళేసి నారపిల్లలు ఇల్లు కట్టుకుంటున్నాం మేము. అన్ని ఆమె పేరే పెట్టుకుని మేము కట్టుకుంటాం అక్కడ. ఏదైనా కలిసి వస్తుంది, ఒక 5 లక్షలను వస్తాయి ఒక్కొక్క దాని మీద. ఆమె పేరు పెట్టుకుని ఆమె పేరే ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు కరెంట్ బిల్లు కూడా ఆమె పేరు మీదనే వస్తుంది. అది కూడా ఆలోచించాలి. అన్ని నా పేర్ల మీద పెడుతున్నారు, నేను పోతే ఇవన్నీ ఎట్లా అని కూడా ఆలోచించాలి. అసలు మేము ఎక్కడెక్కడో తెచ్చుకొని పెట్టుకున్నాం అవి. అట్లా కూడా ఆలోచన. నేను ఆడపిల్లి పోయి ఆడ పని వాళ్ళ దగ్గర పని చేయించి వచ్చిన. ఆ శుక్రవారం ఆ రోజు జ్వరం వచ్చిందని నేను ఇల్లు ఊడుకుంటా. నేను ఆమెనే ఇల్లు ఊడ్చుకుంది. 5 గంటలకు లేచింది, ఇల్లు ఊడిచింది, స్నానం చేసింది, దీపం పెట్టింది, నాకు టీ పెట్టి ఇచ్చింది. ఆమె టీ తాగింది. 15 నిమిషాల్లో రెడీ అయింది. అరే శుక్రవారం నీకు ఆఫీస్ ఉండదు కదా నాన్న అంటే, ఆ ఆఫీస్ లో మీటింగ్ ఉందని వెళ్ళింది. రెడీ అయింది, డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయిన. నుంచి ఇక్కడ కూర చపాతి చేసిన తినకుండా పోతున్నది, రేపటికి నేనే తినాలంటే నేను ఆఫీస్ లో తింటాను పోయింది. అప్పటికి నాకు అరే శుక్రవారం పోయింది మళ్ళీ అని మళ్ళా 10:30 మళ్ళా ఫోన్ చేసిన. తిన్నావా నాన్న, మరి పోయిన వాళ్ళు లాగౌట్ అయింది, అందరు జాయిన్ అయినరా అని ఇక్కడ ఒక చిన్న అనుమానం తావిస్తోంది. 6:30కి వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి బయలుదేరిందనేసి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. కాకపోతే కాలేజ్ యాజమాన్యం వచ్చేసి రైల్వే పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 6:30కి అబ్బాయి దగ్గరికి ఆమె వచ్చేసింది అనేసి రైల్వే పోలీసులు చెప్తున్నారు. అంటే ఇంటి దగ్గర ఏ టైంకి బయలుదేరింది క్లారిటీ అయినా లేకపోతే వాళ్ళ అమ్మన్న దీని గురించి ఏదన్నా కొంచెం తప్పుగా మాట్లాడుతున్నట్టు మనము అనుమానించవచ్చు. ఎందుకంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళిన టైము అలాగే వాళ్ళ అమ్మ దగ్గర బయలుదేరిన టైము సేమ్ అని చెబుతున్నారు. చూద్దాం ఇంకేం చెప్తాదో. అడగడానికి చేస్తే నేను పిల్లలు తీసుకొని పోతున్న పార్టీ ఉంది అన్నది. అరే నేను లేని పార్టీ ఏందమ్మా, నన్ను తీసుకపోదు కదా అంటే, వద్దు మేము ముగ్గురేమే పోతున్నాం అన్నది. అదే లాస్ట్ కాల్ మాట్లాడింది. తర్వాత గంటకు నేను చేసిన, ఎందుకంటే ఆడపిల్లని తీసుకుపోయింది ఆఫీస్ లో ఎక్కడ పడుకో పెడుతుంది అనే ఆలోచనతో గంటకు చేసి ఫోన్ ఎత్తలేదు. 4 గంటల దాకా చేసిన. రాత్రి తెల్లవారుజామున 5:30కు వస్తుంది ఆమె. క్యాబ్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటాడు, చాలా సేఫ్టీగా పోతుంది, సేఫ్టీగా వస్తుంది. అసలు ఆమె దిగినాక కూడా పైకి వచ్చినాక కూడా కారు ఉంటది. అసలు సెక్యూరిటీ గార్డ్ చూసుకుని పైన నన్ను చూసినాకనే పోతాడు వాడు. అంత జాగ్రత్త. ఇది అల్లట డ్రైవర్ ఇచ్చి అట్లా లేదు ఆఫీస్. అసలు 1-2 సార్లు నేను యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యాను, అక్కడ దింపిపోమని. ఈ విధంగా వాళ్ళ అమ్మగారు చాలా సెక్యూరిటీగా ఆఫీస్కి పోయి వచ్చేస్తుంటుంది. కానీ ఆఫీస్లో అయితే ఎటువంటి సమస్య లేదనేసి వాళ్ళ అమ్మగారు చెబుతూ వస్తున్నారు. కాకపోతే మొత్తానికి వాళ్ళ అమ్మగారి ఇంటి పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చెబుతున్నారు అంటే, ఈ హౌస్ని వాళ్ళ అమ్మగారు అమ్ముతాము, ఎవరన్నా ఉంటే చెప్పండి, మేము ఈ హౌస్ని అమ్మేయాలి అనుకుంటున్నాం అనేసి వాళ్ళ అమ్మగారు చాలా సార్లు చెప్పారు అనేసి వాళ్ళ ఇంటి పక్కన వ్యక్తులు చెప్తున్నారు. అలాగే ఆ వ్యక్తులు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ హౌస్ అమ్మడానికి వీలు లేదు, ఈ హౌస్ లో మేమే ఉంటాము అనేసి విజయారెడ్డి గారు చెప్తున్నారని కూడా ఆ హౌస్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళ అమ్మ ఒక వర్షన్ చెప్తుంది, అలాగే విజయారెడ్డి గారు ఒక వర్షన్ చెప్తున్నారు. టోటల్ గా ఇది ఒక అనుమానానికి తావస్తుందట అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ అన్న ఏం మాట్లాడా అదొకసారి చూద్దాం. ఆదివారం మేడం, పోయిన ఆదివారం ఏ తారీఖు ఎత్తుందో తెలియదు. ఆదివారం రోజు అనుకుంటా మేడం. ఆ రోజు సిస్టర్ చేప అంటే అంతకుముందు ఆదివారం అంటే ఆదివారం ఆమె చికెన్ కానీ ఏదైనా పిల్లలకి అవుటింగ్ కి తీసుకెళ్ళడానికి చేస్తుంటది అనమాట. మామూలుగా ఆమె ఇక్కడ వాళ్ళ అన్నగారు ఏమంటున్నారు, ఆదివారం రోజు నాకు కాల్ చేసింది, అదే లాస్ట్ కాల్ అనేసి ఈయన చెప్తున్నాడు. కాకపోతే కొంతమంది ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఆయనదే చివరి కాలు, తర్వాత వాళ్ళమ్మది అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. ఇండిపెండెంట్ విమెన్ ఆమెదామని చేసుకుంటది. కానీ ఆ రోజు అంటే కొంచెం వర్క్ స్ట్రెస్ అది ఎక్కువ ఉన్నప్పుడు నిద్రపోవాలి కదా మేడం. సాటర్డే అంటే సండేనే వెళ్తుంది కాబట్టి ఆమె సాటర్డే ఫ్రీ కొంచెం రెస్ట్ తీసుకుంటే సండే ఆమె వెళ్తుంది. కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు నాకు చెప్తుంది. అయితే అంతకుముందు వీక్ అడిగింది నన్ను, అనే ఇట్లా రామ్నగర్కి వెళ్ళి ఫిషెస్ ఇస్తావా అంటే, నాకు అలా ఫీవర్ వచ్చింది మేడం ఫుల్. నేను నైట్ శనివారం ఓకే అని చెప్పాను. సండే మార్నింగ్ వచ్చేసరికి యాక్చువల్ గా 5కి వెళ్ళిపోవాలి రామ్నగర్ కూడా, ఎందుకంటే 7:30 వరకు ఇక్కడ ఉండాలి. ఆమె కుక్ చేసి 12 కట్ల లేకుంటే 3 కట్ల తీసుకెళ్తాది. పిల్లలకి కుక్ చేసి తీసుకెళ్తాను మేడం. అట్లా
ఈ విధంగా పిల్లలకి అదే హాస్టల్లో ఉంటారనేసి వాళ్ళ అన్నగారి నుంచి ఏదన్నా తెప్పించుకొని వండుకొని పిల్లలకి ఇచ్చావాలనేసి సండేనే లాస్ట్లో మాట్లాడాలనేసి వాళ్ళ అన్న చెప్తూ వస్తున్నాడు. కాకపోతే ఇక్కడ పెద్ద మిస్టరీ ఏమిటంటే వాళ్ళన్న సండే మాట్లాడాడు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ లాస్ట్ కాల్ వాళ్ళ అన్నదే అనేసి కొంతమంది మీడియాలో కూడా చెప్తూ వస్తున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే వాళ్ళ అమ్మగారు 6:30కి ఇక్కడ నుంచి బయలుదేరింది అనేసి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. కాకపోతే కాలేజ్ దగ్గర కూడా వాళ్ళు 6:30, 7కి వచ్చేసింది అనేసి కూడా కాలేజ్ యాజమాన్యంతో పోలీసులతో చెప్పినట్టు కూడా సమాచారం. అలాగే చెప్పుకుంటూ పోతే ఇంత లగ్జరీ లైఫ్ ఉన్నటువంటి విజయశాంతి రెడ్డి గారు దాదాపుగా 3 లక్షల శాలరీ, ఒక టీం లీడరు, ఆమె కింద 15 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి ఈమె ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేసి పోలీసు వారు వివిధ కోణాల్లో దీని మీద దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు వాళ్ళ అన్నని అలాగే ఆమె హస్బెండ్ని విచారిస్తున్నారు. ఈరోజు దీనికి సంబంధించిన ఒక కన్క్లూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.